బుధవారం స్త్రీల కొరకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకోండి, మొదలు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, గత బుధవారం నుంచి కాపుదలతో రెక్కల కింద భద్రపరిచి ప్రభా సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు. పాటలతో మేము స్తుతించుండగా నిన్ను మాత్రమే ఆరాధించడానికి సహాయం దయచేసి నడిపించమని, ఇంకెవరితో రాలేదో త్వరపడి రావడం కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి విని ఎంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన కీర్తన పుస్తకంలో నుంచి రెండో పాట పాడుకుందామండి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు ఆశ్రయుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచేరి, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు ఆశ్రయుడాయనే. ఫరో రథము సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు ఆశ్రయుడాయనే. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు ఆశ్రయుడాయనే. నీ మహిమాతి సయమున కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతి సయమున కోపాగ్ని రగులా చేసి, చెత్తవలె దహించెదవు, నీపై లేచు వారిని, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు ఆశ్రయుడాయనే. వేల్పులలో నీ సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలో నీ సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుండా, నీ వంటి వాడేవాడు, యెహోవాను గానము
చేసేదము ఏకముగా మనకు రాయుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వానించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. తదుపరిగా మన కీర్తన పుస్తకంలో నుంచి 79వ కీర్తన పాడుకుందామండి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము సొలొమోను దేవాలయములు నీదు మేఘం రాగానే సొలొమోను దేవాలయములు నీదు మేఘం రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెదకిన వారికి నే దొరికి తిని నంటివి నన్ను వెదకిన వారికి నే దొరికి తిని అంటివి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచి దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా మమ్ము నడిపించుము నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిల్వ రక్తం చేత మమ్ము రక్షించి ఉంటివి సిల్వ రక్తం చేత మమ్ము రక్షించి ఉంటివి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము చక్కగా పాడి వినిపించిన శ్రీ విజయన వందనాలు. వాక్యం మొదలు పెట్టుకుంటుండగా వాక్యం ధ్యానించుకునగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మెట్లుగా ప్రేమించిన పనులకు వందన మాతండి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు. ప్రభు మేము వాక్యం ధ్యానించుకొని చూడగా మా హృదయంతో నీవే మాట్లాడండి. హృదయాంతరంగాలను ఎదురని గొప్ప దేవుడివి ప్రభు. ఏ హృదయానికి ఏ వాక్యం అయితే కావాలో ఏ వాక్యాన్ని సిద్ధపరిచావో ఈరోజు మాకు అది మేము భోజనంగా భోజించలాగా సహాయం తెచ్చండి.
వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసునిచ్చి నడిపించమని, శ్రద్ధగా విన్న కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమె పోయిన వారం ఎవరి కోసం మాట్లాడుకున్నామండి మనం? మధ్యలో ఒక వారం లేదు కదా, గుర్తులేదు అనుకుంటా. మనం కాలేబు కుమార్తె అయిన అక్సా కోసం నేర్చుకున్నామండి. ఒక కుమార్తె ఎలా ఉండాలి, ఎట్రీతిగా తండ్రి పట్ల మలుచుకోవాలి. తండ్రి నీ దీవెని అడిగితే కొంచెం అడిగితే దేవుడు ఏమిచ్చాడు? అంతకంటే ఎక్కువగానే ఇచ్చాడు. అలాగే ఈ అక్సా కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, తన తండ్రి అడిగిన వాటికంటే ఎక్కువగా ఇస్తే మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ ఇస్తాడు కదండి. తను అడుగు వాటికంటేనో ఊహించని వాటికంటేనో అధికమైన మేలు చేసేవాడు మన తండ్రి. కాబట్టి అక్సా ఎంత గొప్ప కుమార్తెగా ఉందో, అక్కడ కుమార్తె తండ్రి కుమార్తెల బంధాన్ని మనం చూసాం. ఒక కుమార్తె ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి తండ్రి పట్ల అని అనేకమైన సంగతులను నేర్చుకుంటూ, అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఎలా అడుగుతున్నామో, అడిగేది మంచిగానే అడుగుతున్నామా అని చెప్పి మనం అనేకమైన సంగతులు నేర్చుకున్నాం కదా. ఈరోజు న్యాయాధిపతులు న్యాయాధిపతులు 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబేను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే మీకు తెలుసు, ఇశ్రాయేలు తరచు ఎప్పుడు దేవుని దృష్టికి మంచిగా నడుచుకుంటారు, తర్వాత మళ్ళీ పాత జీవితానికి వచ్చేస్తారు, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? యెహోవాకి మొరపెట్టుకుంటారు. దేవుడు మళ్ళీ వాళ్ళ మొర ఆలకిస్తాడు. మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 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 పాపం చేస్తారు. ఇక్కడ న్యాయాధిపతులకి వచ్చేసరికి మనం ఇక్కడ న్యాయాధిపతులు ఉంటారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకి న్యాయాధిపతులు కనిపిస్తారు. ఇక్కడ యెహూదు మరణమైన తరువాత స్టార్టింగ్లో మనకు కనిపించింది. యెహూదు మరణమైన తర్వాత అంటే ఇక్కడ యెహూదు న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే యెహూదు ఉన్నంతకాలం ఇశ్రాయేలు దేవుడి పట్ల మంచిగా ప్రవర్తించారు, చక్కగా ఉన్నారు. ఏ తప్పు చేయకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. అంటే న్యాయాధిపతులు ఉన్నంతకాలం మంచిగా ఉన్నారు, న్యాయాధిపతులు మరణించాక ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ పాత జీవితానికే ఇశ్రాయేలు మళ్ళీ దేవుని దృష్టికి ఏమైనంటే వీళ్ళు దోషులేరి. వీళ్ళు దేవుణ్ణి అనుసరించడం, న్యాయాధిపతిని ఏర్పరచుకోవడం, న్యాయాధిపతి ఉన్నంతకాలం మంచిగా ఉండడం, ఆ తర్వాత న్యాయాధిపతి మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాత స్థితికి వచ్చాడు. మళ్ళీ వాళ్ళ పెట్టే దేవుడు చెరకప్ చెప్పినప్పుడు అక్కడ బాధలు భరించలేక మళ్ళీ దేవుడికి మొరపెట్టడం, దేవుడు మళ్ళీ వాళ్ళ మొరనలకించి మళ్ళీ వీళ్ళకి ఏమైపోయిందంటే ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇశ్రాయేల్కి ఏదో ఒక చక్రం ఉంటుంది చూడండి, తిరిగి 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 అక్కడికే వస్తుంది అన్నట్టు ఇశ్రాయేల్ ఏమయ్యారంటే పాపం చేస్తున్నారు. దేవుడు చెరకప్ చెప్పినప్పుడు మళ్ళీ అయ్యో అని లబోదీబో అని మళ్ళీ మొరపెట్టుకోవడం, మళ్ళీ దేవుడు వాళ్ళ మొర ఆలకించి మళ్ళీ న్యాయాధిపతులను ఇవ్వడం, దేవుడు బుద్ధి చెప్పడం. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపంలోనే ఉండిపోయారు.
అది వాళ్ళకే ఒక అలవాటుగా మారిపోయింది. మళ్ళీ, 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 మళ్ళీ పాపం చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఎడల చాలా కనికరం చూపిస్తున్నాడు దేవుడు. అలాగే మనం కూడా చాలా సార్లు మన పాత స్థితిలో నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మళ్ళీ దానికే పోతా ఉంటాం కదా! ఇశ్రాయేలు ఎలాగో మనం కూడా అలాగే ఉన్నామండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడో పాపం అనే స్థితిలో నుంచి, మన శ్రమల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, మన ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు ఆ ఊబిలో నుంచి మనల్ని లాగినప్పుడు మనం వెనుతిరిగి చూసుకోకూడదు. కానీ మనం కూడా మన జీవితంలో మనం కూడా చాలాసార్లు తప్పిపోతాం కదా! కానీ దేవుడు చాలా ప్రేమపూర్ణుడంట. చాలా కనికరవంతుడు. జాలిగల మనసు దేవుడికుంది. కాబట్టి ఇశ్రాయేలు మరలా, మరలా తరచు, తరచు తప్పిపోయినప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? జాలి పడతా ఆయన బైబిల్‌లో ఉంటది. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటది. ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటదంట. బైబిల్‌లో చెప్తది. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటదంట. కానీ ఆయన దయ మాత్రం ఆయుష్ కాలం అంతా ఉంటది. మన బ్రతుకు జీవితం కాలమంతా దేవుడు మనకి దయ చూపిస్తాడు. అదే దేవుడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుంటే మనం ఇశ్రాయేలు ఈ రీతిగా ఉండరు. దేవుడు వాళ్ళ మొర ఆలకించడు. అలాగే మనలో మన మన పట్ల కూడా దేవుడు దయ చూపిస్తున్నాడు కాబట్టే ఇశ్రాయేలు తప్పిపోయినప్పుడల్లా మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఎలాగైతే న్యాయాధిపతిని ఏర్పరచుకుంటే సరైన దారిలో పెడుతున్నాడో, అలాగే మనం కూడా తప్పిపోయినప్పుడల్లా దేవా అని ఆయన దగ్గరికెళ్ళినప్పుడు జాలిగల మనసు కలవగావాడు కాబట్టి, దయ చూపించేవాడు కాబట్టి దేవుడు మన ఎడల కృప చూపించాడు. అదే అదునుగా తీసుకొని మనం ఏం చేయకూడదండి? పాపం చేయకూడదు కదా! ఎవరైనా ఒకసారి చూస్తారు. దేవుడు కూడా చాలా దీర్ఘశాంతం గలవాడు. కృపా సమృద్ధి కలవాడు. చూస్తాడు, చూస్తాడు, చూస్తాడో ఏదో ఒక రోజు గట్టిగా మొడతాడు. ఆయన ఎప్పుడైతే మొత్తాడంటే అప్పుడు మనం నాశనం అయిపోతాం అనండి. కాబట్టి అలుసుగా తీసుకోకూడదు కదని చాలామంది అంటూ ఉంటారు. నీకు అలుసు అయిపోయాను అని. దానికి అర్థం దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు అడిగినప్పుడల్లా పాపంలో పడిపోయినప్పుడల్లా దేవా అని మళ్ళీ ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మళ్ళీ నిన్ను ఇలా తీసుకొస్తున్నప్పుడు నువ్వు అదే అదునుగా తీసుకోండి పాపం చేయకూడదు కదండి. ఇక్కడ ఇశ్రాయేల్ ఎట్రీతిగానే మనం ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్నామో అట్రీతిగానే మనం ఉండకూడదని ఇశ్రాయేల్ ద్వారా నేర్చుకోవచ్చు మనం. ఇక్కడ ఎలాగైతే పాప జీవితాన్ని వెనక తిరిగి చూసుకోండి మళ్ళీ ఆ దారిలోనే నడుస్తా అలాగే పాపం చేస్తూ ఉన్నారో దేవుడు బుద్ధి చెప్పాడు. ఎట్రీతిగా ఉన్నాడో ఒకసారి మనం చూద్దాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోనే 4వ వచనం చూద్దామండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ మనం ఒకటి గమనించాలి, శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ పాపం చేసి మళ్ళీ యెహూదు మరణించిన తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయినప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ ఇంకో న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం ఎవరిని చూసాం? యెహూదుని చూసాం. యెహూదు మరణించాడు. మరణించిన తర్వాత మళ్ళీ పాపంలో పడి మళ్ళీ కఠినమైన శ్రమలు అనుభవించారు. ఇక్కడ అతని సేనాధిపతి అన్యుల సహరోతులను హరేసేతులో నివసించిన సిసెరా చేతికి అప్పగించాడు దేవుడు. అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ మొరపెట్టారు. దేవా అని మొరపెడితే దేవుడు వాళ్ళు మొర్ర ఆలకించి ఇక్కడ 4వ వచనంలో ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇక్కడ మనం దెబోరా కోసం ఈరోజు చూస్తున్నాం అనమాట. ఇక్కడ న్యాయాధిపతిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? యెహూదు మరణించిన తర్వాత దెబోరాని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ న్యాయాధిపతుల్లో 15 మంది న్యాయాధిపతులు ఉంటారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 15 మంది న్యాయాధిపతుల్లో ఒకే ఒక్క స్త్రీ కనిపించింది. ఆవిడే దెబోరా. చాలామందిని మనం పురుషులను చూస్తూ ఉంటాం న్యాయాధిపతులుగా, ప్రవక్తలుగా దేవుడు పురుషులను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా స్త్రీలు కూడా ఎక్కడ తక్కువ చేయకుండా
దెబోరాని దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతులు ఒక ప్రవక్తిగా కనిపిస్తుంది ఆమె. ఇశ్రాయేలు మళ్ళీ మళ్ళీ పాపం చేసి ఎప్పుడైతే సిసెరా సైన్యులకు చెప్పాడో అప్పుడు దేవుడు మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపాడు. ఆ న్యాయాధిపతే దెబోరా. ఈరోజు మనం దెబోరా కోసం నేర్చుకుందాం. అయితే ఇక్కడ అబ్బీను ఇశ్రాయేలు మళ్ళీ పాపం చేసినప్పుడు అబ్బీను చేతికి దేవుడు అప్పచెప్పేశాడు. చూద్దాం ఇంకా 5వ వచనం. ఆమె ఎఫ్రాయిల మందిలి రామాకును బెత్లెహేమునకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పు తీర్చుకుంటూ కద్దు. తీర్పు తీర్చుటగా ఇశ్రాయేలుకు ఆమె ఎద్దుకు వచ్చి ఉండరి. ఆమె నఫ్తాలే కేదేశున్న అబీనోయాను కుమారుడైన బారాకు పిలువనప్పించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాయిలకును జబేలు 10,000 మంది మనుషులను తాబోరు కొండ దగ్గర రప్పించుము. అయితే ఇక్కడ నేను చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎప్పుడైతే యెహూదా మరణించిన తర్వాత దేవుడు మళ్ళీ దెబోరాని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇశ్రాయేల్ అందరూ యాబేనుకి దేవుడు అప్పచెప్పాడనమాట. మళ్ళీ వాళ్ళు పాపం చేయడం వల్ల, మాట వినకపోవడం వల్ల అబీనుకి అప్పచెప్పాడు. అక్కడ అబీను సైన్యాధిపతి అయిన సిసెరా, అంటే సైన్యాధిపతి అంటే తెలుసు కదా మీకు, ఎప్పుడు రాజు కింద పనిచేసేవాడు సైన్యాధిపతి. ఇక్కడ సైన్యాధిపతి సిసెరా చాలా బలవంతుడు. అతనికి ఎన్ని రథములు ఉన్నాయంటే 900 రథములు ఉన్నాయి. మనం 2వ వచనంలో చూసుకుంటే రాజైన యాబేను చేతికి వారిని అప్పగించాడు. ఎప్పుడైతే పాపంలో వాళ్ళు మళ్ళీ తప్పు చేశారో దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? యాబేను చేతికి అప్పగించాడు. అతని సేనాధిపతి అయిన అన్యుల హరే చేతిలో నివసించిన సిసెరా అనమాట. సైన్యాధిపతి ఎవరండి? అబియా సైన్యాధిపతి. సిసెరా 900 రథములు ఉండాలి అతనికి. అయితే ఇలా కఠినంగా ఇశ్రాయేలు బాధిస్తున్నాడో, ఎప్పుడైతే కఠినంగా బాధిస్తారో ఇవన్నీ దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దెబోరాని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి అబియాను సిసెరా కలిసి ఇశ్రాయేల్ని చాలా ఎంతగానో అనగదొక్కేశారనమాట. ఇశ్రాయేల్ చాలా బాధపడ్డాడు. అప్పుడే దెబోరాని లేవనెత్తాడు దేవుడు. అప్పుడు ఇక్కడ దెబోరాని చూస్తే దెబోరా సరళ వృక్షం కింద కూర్చుండి తీర్పు చెప్పిద్దంట. ఇక్కడ దెబోరా ఏం చేస్తుంది? ఆమెకి అలవాటంట. ఇక్కడ మనకి 5వ వచనంలో చూసుకుంటే ఆమె ఎఫ్రాయిముల మన్యమందిలి రామాకును బెత్లెహేమునకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకే కూర్చున్నట్టు అద్దు. ఆమె ఏం చేస్తుందంట? సరళ వృక్షం కింద కూర్చుండి తీర్పు తీర్చుదంట. సరళ వృక్షంనే ఖర్జూర వృక్షం కూడా అంటారనమాట. అయితే ఈ సరళ వృక్షం కింద కూర్చుండి ఇశ్రాయేల్ పడే శ్రమలంతా, బాధలంతా, ఎవరికైతే మనుషులకి బాధ కలిగిద్దో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారంట? దెబోరా దగ్గరికి వచ్చి తన బాధలన్నీ చెప్పుకుంటే దెబోరా వాళ్ళకి సహాయం చేసేదిగా ఇక్కడ కనిపించింది. అయితే మనం కూడా దెబోరా నుంచి ఏం నేర్చుకోవాలంటే, దెబోరా ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉందో దేవుడు ఆమె యందుండి ఆమె ద్వారా పలికించాడు. ఇశ్రాయేల్తో మాట్లాడి ఇశ్రాయేల్ని రక్షించడానికి దెబోరాని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ప్రవచించే జ్ఞానాన్ని మనకిస్తాడు. ఇక్కడ దెబోరానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తీర్పు తీర్చడానికి, ఇశ్రాయేల్ని శ్రమ నుంచి విడిపించడానికి దెబోరానే ఎందుకు ఎన్నుకున్నాడంటే, దెబోరా సంబంధం ఎవరితో ఉంది? దేవునితో ఉంది. దేవునితో ఉంది కాబట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని దెబోరాకి ఇచ్చాడు. కాబట్టి ఆ సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చడానికి, ఇశ్రాయేల్ని కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ దెబోరా దేవుడికి సంబంధం మనం చూస్తున్నాం. ఈరోజు మన సంబంధం ఎలాగుంది? ఎప్పుడైతే నువ్వు దేవుని సంబంధం కలిగి ఉంటావో అప్పుడు దేవుని యందు నివసిస్తాడో అప్పుడు దేవుడి జ్ఞానం కలిగి ఉన్న నీవు చక్కగా జీవిస్తావు. ఇక్కడ ఎలాగైతే దెబోరాని దేవుడిని ఏర్పరచుకున్నాడో వాళ్ళిద్దరి మధ్య సహవాసం ఉంది. నీ సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటావో, దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉంటావో దేవుడి జ్ఞానం నీలో నిండుకుంటుంది. కాబట్టి అప్పుడు నువ్వు
పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలు మరలా మరలా పాపం చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడి భయం లేదు కదా! అట్రీతిగానే ఇక్కడ దేవుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు భయం, దేవుడు సంబంధం, నీకు దేవుడు మధ్య నీ మధ్య సహసంబంధం మంచిగా ఉండాలి. దేవుడు సహవాసం కలిగి ఉన్న నీవు అప్పుడు నీ ప్రవర్తన, నీ నడవడిక దేవుళ్ళో కట్టబడుద్ది. అప్పుడు పాపానికి, సాతానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఈ దెబోరా దేవుడితో సహవాసం కలిగి ఉంది కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దెబోరాని ఎన్నుకున్నాడు. ఒక ఆడదైనప్పటికీ, ఒక స్త్రీ అయినప్పటికీ పురుషునితో సమానంగా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణము దేవుడు యందు మంచి సహవాసం కలిగి ఉంది. ఈరోజు దేవుడు నిన్ను దేవుళ్ళ పని అయినా సరే, సంఘంలో పరిచర్యకైనా సరే దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే నువ్వు దేవుడి పట్ల మంచి సంబంధం కలిగి ఉండాలి కదా! ఎవరైతే వాళ్ళు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను మాట్లాడేస్తాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. వాళ్ళకే నిజమైన సేవలకి డిఫరెన్స్ కనిపించట్లేదు కదండీ! ఎప్పుడైతే దేవుడి దగ్గర దేవుడికి నీకు సంబంధం బావుంటదో, ఎప్పుడైతే దేవుడికి నీకు మధ్య అనుసంధానం కలిగి ఉంటదో, ఎప్పుడైతే దేవుడు నువ్వు కలిసి జీవించాలి అనంటే, దేవుడితో నువ్వు మమేకం అయిపోవాలంటే నీ సంబంధం ఆయనతో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను మంచిగా ఎన్నుకుంటాడు. దేవుడు నిన్ను గొప్ప సాధనమైన వాడుకుంటాడు. పరిచయంలో కూడా ఉపయోగించుకుంటాడు. అలాగే ఇక్కడ దెబోరాని ఎన్నుకున్నాడు. దెబోరా దేవుడి పట్ల మంచిగా జీవించింది కాబట్టి, ఆయనతో సంబంధాలను కలిగి ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మళ్ళీ కఠినమైన శ్రమను అనుభవించారో దెబోరాని దేవుడు లేపాడు. దెబోరాతో మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ కూర్చుని ఎక్కడ సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు చెప్తుంది. అప్పుడు బారాకుతో చెప్పిద్ది అనమాట. 6వ వచనం, ఆమె నఫ్తాలి పిలునంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీల్లోను జబూలీల్లోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేల్ దేవుడని యెహోవా నీకు సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా, దెబోరా ఏమంటుంది? బారాకుతో దేవుడు నీ చేతికి సిసేరాను అప్పగించున్నాడు. ఇశ్రాయేలు చాలా బాధ పెట్టాడు. ఇశ్రాయేలు మొర దేవుడు ఆలకించాడు. ఈ క్షణం బారాకు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, తాబోరు కొండ దగ్గరికి. నఫ్తాయిలో 10 మందిని, జబూలీలో 10,000 మందిని తీసుకుని సైన్యంగా నువ్వు బయలుదేరు, తాబోరు కొండ దగ్గరికి వెళ్ళు. ఈ క్షణం దేవుడు వాళ్ళని చేతికి అప్పగించుకున్నాడు. నువ్వు బయలుదేరనగానే బారాకు అంటాడు, నువ్వు వెళ్తే కానీ నేను రాను, నువ్వు నాతో ఉంటే నేను వెళ్తాను అనగానే, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ బారాకు నువ్వు కూడా నాతో రా అనగానే దెబోరా సర్లే అని, పద నేను కూడా నీతో పాటు వస్తానని యుద్ధ భూమికి బయలుదేరిన స్త్రీగా మనం చూడొచ్చు. యుద్ధ భూమికి మామూలుగా ఎవరు వెళ్తారండి? పురుషులు మాత్రమే కదా వెళ్తారు. ఒక స్త్రీని వెంట పెట్టుకెళ్ళాలి. మామూలుగా మన భాషలో అనుకుందాం, ఎవరికైనా భయం అయితే ఎవరిని తీసుకెళ్తారండి? ధైర్యానికి పురుషులేగా తీసుకెళ్తారు. కానీ ఇక్కడ బారాకు ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీని ధైర్యం కోసం తీసుకెళ్తున్నాడు. అంటే ఇక్కడ ధైర్యం కోసమే కాదు, దేవుడు తోడుంటాడు. ఎందుకంటే దేవుడి వాక్కు ఎవరిలో ఉంది? దెబోరాలో ఉంది. కాబట్టి దెబోరా నాతో కూడా వస్తే దేవుడు కూడా నాతో ఉన్నట్టు నాకు అంత బలం వచ్చిద్దని బారాకు ఆలోచించి, నువ్వు కూడా నాతో రా, నువ్వు వస్తే నేను వెళ్తానని అనగానే, అప్పుడు ఇద్దరు ఒక స్త్రీని తీసుకుండి దేవుడు యుద్ధ భూమికి బారాకు బయలుదేరితే ఒక స్త్రీతో దేవుడు అప్పగించాడు. ఇక్కడ మనకి 8వ వచనం చూస్తే, బారాకు నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళదును కానీ నీవు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పగా, అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చేదను, నీవు చేయు ప్రమాణం వల్ల నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట?
ఒక ఆడదాని చేతికి సిసెరని అప్పగిస్తున్నాడు. నువ్వు వెళ్ళడం వల్ల నీకు ఘనత కనదు. నేను రావడం వల్ల కాదు ఘనత. దేవుడు ఒక ప్రవచనం చెప్పిందిక్కడ. ఎవరు చెప్పారు? తన నోటి మాటలు, ఉట్టి మాటలు చెప్పట్లేదండి దెబోరా. దేవుడు మాట్లాడాడు స్వయంగా. ఈరోజు నువ్వు బయలుదేరి వెళ్తే బారాకు, దేవుడు నువ్వు యుద్ధం జరిగిస్తావు గానీ, దేవుడు సిసెరా అని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తున్నాడని చెప్పగానే యుద్ధ భూమికి దెబోరా కూడా బయలుదేరింది. 10,000 మంది నఫ్తాలీలతోనూ, జెబూలూలతోనూ బయలుదేరిన బారాకు వాళ్ళందరిని సంహరిస్తే చూద్దాము. 10వ వచనం. బారాకు జెబూలూలను, నఫ్తాలీలను కాదేశం పిలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతలోగు కయీనీయుడైన హేబెరు మోషే మామి అయిన హాబాపు సంతతి వాడిన కయీనీయుల నుండి వేరుపడి కేదేశు నద్ద ఉన్న జయనీయులోని మస్తకి వృక్షం వద్ద తన గుడారంను వేసుకుని ఉండెను. అబీను యాయిను కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయని సిసెరా తెలువబడినప్పుడు సిసెరా తన రథములను అన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోనును వాగ వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనులను పిలువంపగా, దెబోరు లెమ్ము, యెహోవా సిసెరాని చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు అని హతం చేయనట్లు యెహోవా సిసెరాను, అతని రథములను, అతని సర్వసేనలను కలవరపరచగా సిసెరా తన రథములు దిగి కాలినడకన పారిపోయాను. ఇక్కడ ఎప్పుడైతే బారాకు 10,000 మంది సైన్యములు పట్టుకుని తరిమాడో అప్పుడు చెప్తుంది దెబోరా, పద లెగు, నీవు ఇప్పుడు యుద్ధం చేయడానికి బయలుదేరు. యెహోవా నీ చేతికి వాళ్ళని సిసెరాని అప్పచెప్తున్నాడు, లెగు బయలుదేరనగానే తన 10,000 మంది సైన్యములు తీసుకుండి దెబోరా అక్కడ చెప్పినట్టు ప్రకారంగా ఏం చేశాడు? 10,000 మంది సైన్యాలు తీసుకెళ్ళి బయలుదేరగానే బారాకు, ఎప్పుడైతే బారాకు సైన్యములు చూసి ఏవుడే కలవరపరిచాడంట సైన్యాన్ని. అప్పుడు ఏం చేశాడు? తన రథములు దిగి పారిపోయాడంట సిసెరా. ఎవరు కలవరపరిచారంట? దేవుడే యుద్ధం జరిగించాడు అక్కడ. సిసెరా కాదు, దెబోరా కేవలం ప్రవచనం చెప్పింది అంతే. దేవుడు ఏం చేస్తాడో, ఏమి జరిగిస్తాడో ముందుగానే చెప్పింది అంతే. కానీ ఇక్కడ యుద్ధం ఎవరు జరిగించారు? దేవుడే జరిగించాడు కదండి. దావీదు కూడా అంటాడు, యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేవుడు కాపాడదామని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చేది దేవుడే. దేవుడు కేవలం ఎన్నుకుంటాడు మాత్రమే, కానీ జరిగించేది మాత్రం కార్యాలు దేవుడే. ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్నాడో యుద్ధం దేవుడే జరిగించాడు. యెహోవా కలవరపరిచినప్పుడు, రథం దిగి పారిపోయినప్పుడు 16వ వచనం చూసుకుందాం. బారాకు రథముల సేనను అన్యుల హరోషేతు వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేనను కత్తివాత కూలెను. తన సైన్యముల అధిపతులందరినీ బారాకు ఏం చేశాడు? కత్తివాత చేత సంహరించాడు. అప్పుడు హజోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థుల సమాధానం కలిగి ఉండను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హేబెరు భార్యన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భయపడిపోయి. ఎప్పుడైతే దేవుడు యుద్ధం జరుగుతాడని తెలిసిందో సిసెరాకి భయపడిపోయి పారిపోయి యాయేలు గుడారం దగ్గరికి వెళ్తారు. యాయేలు ఒక స్త్రీ అనమాట. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారంను చొచ్చెను. అంటదే, దా గుడారం ముగ్గురా, భయపడకు అని చెప్పి లోపల తీసుకొచ్చి తనకి నీళ్ళనిచ్చి నిద్రపుచ్చుద్దనమాట. చూడండి 18లో. అతడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలినవాడు, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున ఆ గుడారంలోకి చొచ్చెను. ఆమె గొంగడితో అతని కప్పగా అతడు దప్పికొని
ఉన్నాను, దయచేసి నా దాహమునకు కొంచెం నీళ్ళ ఇమ్మని అడిగినను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతని దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండెను. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవలను. ఎవరైనా గుడాల లోపలికి వచ్చి ఇక్కడ ఎవరైనా వచ్చారని అడిగితే లేరని చెప్పు అని చెప్పి నాకు కొంచెం దాహంగా ఉందని సిసెర నీళ్ళు అడిగినప్పుడు యాయేలు ఏం చేసింది? దాహం కోసం నీళ్ళు ఇచ్చినప్పుడు తను నిద్రపుచ్చి గుడారపు మేకుని తీసి తన కణతల్లో, ఎక్కడండి కణతలంటే నుదుటి దగ్గర అనమాట, ఇక్కడ కణతల్లో గుడారపు మేకుని దిక్కున కొట్టి అతన్ని హతమార్చిందనమాట. ఇక్కడ దేవుడు యుద్ధం ఎవరిచే జరిగించాడు? 10,000 మంది సైన్యంతో యుద్ధం అవ్వలే, ఎన్ని రథములతో అయినా యుద్ధం అవ్వల. కానీ దేవుడు చేసిన యుద్ధం ఎలాగుంటుందంటే ఆశ్చర్యకరమైన యుద్ధంగా ఉంటుంది. ఒక్క స్త్రీ ఒక్క మేకుతో సిసెరాని హతమార్చింది. చూద్దాం, నా మాటలు కాదు, 19 చూద్దాం, 20 వచనం చూద్దాం. అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండెను. ఎవరైనా నన్ను అడిగిన ఎడల నీవు ఎవరిలో లేడని చెప్పవలను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లుగా మేకును అతని కణతలు దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరను తరుముచుండగా యాయేలు అతని ఎదుర్కొనగా వచ్చి రమ్ము, నీవు వెదకుచున్న మనుషుని నీవు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెర చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతల్లో ఉండెను. ఇక్కడ దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. యుద్ధము దేవుడే జరిగించాడు. ఈ మాట ఎవరు చెప్పారండి? ఆ ప్రవచనం ఎవరు చెప్పారు? దెబోరానే చెప్పింది. ఇక్కడ న్యాయాధిపతిగా దేవుడు దెబోరాని ఎన్నుకున్నప్పుడు దెబోరా ముందుగా ఏమి జరిగిద్దో చెప్పడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే నీవు యుద్ధానికి బయలుదేరు, కానీ సిసెరాని దేవుడు యాయేలు చేతికి అప్పగించున్నాడు. బారాకు, నువ్వు బయలుదేరు, నువ్వు నాతో కూడా ఉంటే నేను వస్తాను, నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళన్నప్పుడు ఆ యుద్ధ భూమి దగ్గరికి, తాబోరు కొండ దగ్గరికి దెబోరాను బారాకు బయలుదేరినప్పుడు ఆ సైన్యములందరినీ హతమార్చినప్పుడు దేవుడు ఒక స్త్రీ చేతికి సిసెరాని అప్పచెప్పాడనమాట. ఆమె ఏం చేసింది? గుడారపు మేక అంటే మీకు తెలుసు కదండి, ఎంత పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్ద మేకలు ఉంటాయి, టెంట్ హౌస్లు అని చెప్పేసి వేసుకుంటారు కదా పెద్ద పెద్ద మేకలు. ఆ మేకుతో సుత్తి ఒకటి పట్టుకుంటే ఏం చేసింది? గాఢ నిద్ర కలుగు చేసి తన కణతల్లో నేలకు దిగులాగన కొట్టగానే ఏమయ్యాడు? చనిపోయాడు అనమాట. అప్పుడు అంటది యాయేలు బారాకుతో పిలుస్తుంది, రండి మీరు, మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు వెతికేవాడు ఇక్కడ ఉన్నాడు, చూపిస్తాను రండి అనగానే అక్కడ చనిపోయి పడి ఉన్న సిసెరాని బారాకు చూస్తాడు అనమాట. ఇక్కడ దేవుడు అంత గొప్ప అద్భుత కార్యం చేశాడు. దెబోరా ఉన్నంతకాలం ఇశ్రాయేలులో కలిగిన శ్రమన్నింటికి మొరపెట్టినప్పుడు దేవుడు దెబోరాని ముందుగా ప్రవచించి వాడుకున్నాడు. ఆమె ఎక్కడ కూర్చుని ప్రవచనం చెప్పిందంట? సరళ వృక్షం కింద కూర్చుండి ప్రవచనం చెప్పింది. నీవు దేవుడితో సహవాసం చేసినప్పుడు నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుడిలో మందిరంలో కూర్చున్న నీవు, దేవుడి కోసం విన్న నీవు, నీ నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. ఇక్కడ సరళ వృక్షం కింద కూర్చుంది దెబోరా. దేవుడు తన గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నలుగురు ముగ్గురు ఉన్న చోట కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, కూర్చుండే చోటు దేవుని సహవాసంలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు, దేవుని కోసం విన్న నువ్వు దేవుడికి అనుకూలంగా జీవించాలి కదండి. ఈరోజు మనం ఎక్కడ కూర్చుంటున్నాం? నలుగురు ఉన్న చోట ముచ్చట్లు పెట్టుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కూర్చుంటున్నామా? ఇక్కడ దెబోరా సరళ వృక్షం కింద కూర్చుంది, ఖర్జూర వృక్షం కింద కూర్చుంది. కీర్తనలో ఉంటుంది, ఎప్పుడైతే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదరంట. ఎప్పుడైతే ఖర్జూర వృక్షం కింద కూర్చుందో నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు దెబోరాని. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నాము? దెబోరా నుంచి మనం నేర్చుకుందాం. దేవుడి సన్నిధిలో కూర్చున్న నీవు దేవుడు మాటల్లోనే, దేవుడు వీళ్ళ దారిలోనే, ఆయన చూపించిన మార్గంలోనే మనం నడుస్తున్నామా?
నలుగురు కూర్చున్న చోట మనం ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం మనల్ని. ఎప్పుడైతే దేవుడు సహవాసం కలిగి ఉంటామో, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా కూడా మనం దెబోరా దెబోరాని చూడొచ్చు. ఎప్పుడైతే బాధ్యత కలిగి జీవించిందో దెబోరా ఇక్కడ ఇశ్రాయేల్‌ని రక్షించగలడానికి ఆమె ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు, లేవనెత్తాడో, నీవు ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి, దేవుడి పని జరిగించుకోవాలంటే, దేవుడు నీ వైపు చూడాలంటే, నువ్వు దేవుడికి ఎలా కనిపించాలి? దేవుడు సహవాసం కలిగి, బాధ్యత కలిగిన స్త్రీలుగా మనకు కనిపించాలి. ఎప్పుడైతే దేవుడు బాధ్యత కలిగిన స్త్రీగా దేవుడు నిన్ను గుర్తిస్తాడో, అప్పుడు నేను బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ దెబోరా బాధ్యత కలిగిన స్త్రీగా ఉంది. దేవుడిలో సహవాసం కలిగి ఉంది. సంబంధం కలిగి ఉంది. దేవుడితో జ్ఞానం కలిగి ఉంది. దేవుడి జ్ఞానం కలిగి ఉంది కాబట్టి దేవుడు దెబోరాని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్‌ని కలిగిన శ్రమ నుంచి దేవుడు వాళ్ళు పెట్టిన మొర నుంచి, కఠినమైన బాధ నుంచి దెబోరాని ఎన్నుకుని వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఈ విజయం ఎవరిదండి? బారాకుది కాదు, దెబోరాది కాదు. ఎవరిది? యాయేలు కూడా చంపిన స్త్రీ యాయేలు కూడా కాదు. దేవుడు యుద్ధము యెహోవాది. నీకు ముందుగా దేవుడు నడుస్తున్నాడు. పద బారాకు. దేవుడు చూసుకుంటాడని చెప్పింది దెబోరా. అట్టి రీతిగానే ఒక స్త్రీ చేతికి అప్పగించాడు. మనం వచ్చే వారం యాయేలు కోసం చూసుకుందాం. ఎంత ధైర్యంగా ఆ పని చేసింది యాయేలు. మనం వచ్చే వారం చూసుకుందాం. ఎప్పుడైతే దేవుడు యందు భయం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు నిన్ను సాధనంగా వాడుకుంటాడు. ఇక్కడ దెబోరా 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలు నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇక్కడ చివరికి దెబోరా ఎలా ఉందంట? ఇశ్రాయేల్‌కి తల్లిగా ఉంది. ఒక తల్లికే కదా బిడ్డపడే బాధలు తెలుస్తాయి కదండి. అందుకనే దేవుడు ఇశ్రాయేలు బాధపడితే దెబోరాని ఒక తల్లిగా, ఇశ్రాయేలుకి తల్లిగా ఏర్పాటు చేసుకున్నట్టు మనం ఇక్కడ ఈ యుద్ధమైన తర్వాత 5వ అధ్యాయంలోనే విజయ కీర్తన ఎత్తి పాడారంట. దేవుడు అంత యుద్ధం జరిగించాడో, మా పట్ల గొప్ప కార్యం జరిగించాడని ఇశ్రాయేల్‌తో కలిసి ఏం చేసింది దెబోరా? యెహోవాని స్తుతించింది. దెబోరా నుంచి మనం నేర్చుకుందాం. ఆమెలాగా మనం ఎక్కడ కూర్చుంటున్నాం? బాధ్యత కలిగి జీవిస్తున్నామా? మన సంబంధం ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో ఉందో జ్ఞాపకం చేసుకుందాం. దెబోరా నుంచి ఇట్టి సంగతులు మనం నేర్చుకుంటాం. మన జీవితంలో కూడా మనం అలాగే దెబోరాలాగే నడుచుకోవాలని శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. దెబోరాతో మాతో మాట్లాడావు ప్రభా. తన దెబోరా కోసం మేము అనేక మంది సంగతులు నేర్చుకున్నాం. ఎప్పుడైతే ప్రభా సాహసం కలిగి నీ యందు సంబంధం కలిగి మేము జీవిస్తామో అప్పుడు మమ్మల్ని కూడా దెబోరాలాగా వాడుకుంటావు ప్రభా. మాతో కూడా చక్కగా మాట్లాడతావు ప్రభా. మేము ఎక్కడ కూర్చుంటున్నాం, మా నడక ఎలాగుంది ప్రభా, మమ్మల్ని నిత్యం పరిశీలన చేసే గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా. ఎప్పుడైతే సరళ వృక్షం కింద కూర్చుని దెబోరా తీర్పు తీర్చిందో ప్రభా, మా నడకబడి కూడా మేము కూడా అక్కడ కూర్చుంటున్నాం ప్రభా. కలబుల్లి మాటలకి, కల్పన కథలకి మేము తిరుగుతున్నామేమో ప్రభా. వ్యర్థమైన మాటల కోసం నలుగురితో మేము కూర్చుంటున్నామేమో ప్రభా. ఈ కాడి నుంచి ప్రభా దెబోరాలాగా ప్రభా మేము కూడా నీతో సహవాసం కలిగి నీ ఆలయంలో నీ సన్నిధిలో మేము కూర్చుండలాగా ప్రభా, నిత్యము నీ సన్నిధిలో కూర్చుండలాగా సహాయం తెచ్చండి ప్రభా. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయలో భద్రపరచుకోవడానికి కృప చూపించి నడిపించండి. విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుపోకుండా ప్రభా నూరంతలుగా ఫలించిన కృప చూపించి నడిపించమని తిరిగి మా గృహ వెలుచునగా ప్రభా నువ్వే సహాయం తెచ్చామని తిరిగి వచ్చే ప్రభా బుధవారం వరకు వరకు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినంతలు ప్రార్థిస్తున్నాం అక్కన తండ్రి. ఆమేన్. వందనాలండి.